వినాయకుడికి వివాహం జరిగి ఇద్దరు భార్యలు ఇద్దరు కుమారులు ఉన్నారని మీకు తెలుసా? దేవలోకంలో ఏదో లోతైన ఆందోళన నెలకొంది. యజ్ఞాలు మొదలై పూర్తి కావడం లేదు, పూజలు ప్రారంభమై సఫలం అవడం లేదు. అగ్నిదేవుడే స్వయంగా ఉన్న హోమగండంలో అగ్ని మెల్లగిపోతూ దేవతలలో భయాన్ని పెంచింది. అంతలో మహర్షులు చెప్పారు, దేవతలారా, గణపతి ఆశీర్వాదం లేకుండా ఏ యజ్ఞం సంపూర్ణం కాదు, వారి అనుమతి లేకుండా మార్గం ముందుకు సాగదు. ఇవి విన్న దేవతలు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. 3 లోకాల పాలకుల దగ్గరికి వెళ్లాలని. ఇంద్రుడు ముందుకు వచ్చి నమస్కరిస్తూ అన్నాడు, ప్రభు, గణపతి ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నారు. వంశం కొనసాగకపోతే లోక ధర్మం భవిష్యత్తులో ప్రమాదంలో పడుతుంది. బ్రహ్మ స్వల్పంగా నవ్వుతూ మృదువుగా స్పందించాడు, సిద్ధి, బుద్ధి నా కుమార్తెలు. వీరిద్దరూ గణపతికి యోగ్యమైన దివ్య సహచర్యంగా ఉంటారు. పార్వతీదేవి మనసులో ఒక చిన్న కోరిక మెదిలింది. నా బిడ్డ ఇంట్లో కూడా ఆనందం ఉండాలి, కుటుంబం సందడి ఉండాలి, కోడలు కూడా ఉండాలి అని అనుకుంది. శివుని, విష్ణువు, శివుడు కూడా సమ్మతించారు. తర్వాత బ్రహ్మదేవుడు వినాయకుడిని పిలిచాడు. బ్రహ్మదేవుడు ప్రేమగా అన్నాడు, వినాయక, లోకాల రక్షణ కోసం నీకు వివాహం జరగాలి. గణపతి నమ్రతతో చిరునవ్వుతూ, నాకు కావాల్సింది ఏమీ లేదు బ్రహ్మదేవ, కానీ లోక మార్గం కోసం కావాలంటే నేను అంగీకరిస్తాను. అప్పుడే సిద్ధి, బుద్ధి దేవతలు గణపతిని చూసి భక్తితో నమస్కరించిన క్షణం దేవలోకం మొత్తం ప్రకాశంతో నిండిపోయింది. ఆ తర్వాత దేవలోకంలో మహా అద్భుతమైన వివాహం జరిగింది. విష్ణువు ముహూర్తం నిర్ణయించాడు, శివుడు ఆశీర్వాదం ఇచ్చాడు, పార్వతి ఆనందంతో కన్నీళ్లు పెట్టి సిద్ధి, బుద్ధి గణపతికి దివ్య సహచర్యంగా నిలిచారు. ఇద్దరు గణపతికి భార్యలైన కొద్ది రోజులకే క్షేమం, లాభం అని పేరు గల 2 దివ్య పుత్రులు జన్మించారు. అలా గణపతి వంశం ప్రారంభమై లోక ధర్మానికి కొత్త వెలుగు వచ్చింది. సిద్ధి విజయాన్నిచ్చే దేవత, బుద్ధి జ్ఞానాన్నిచ్చే దేవత. వీరిద్దరి క్షేమం, లాభం అనే 2 కుమారులు. సిద్ధి, బుద్ధి, క్షేమం, లాభం. వినాయకుడు లేకుండా ఏ పూజ నిర్విఘ్నంగా జరగదు. ఫ్రెండ్స్, జై గణేశ అని కామెంట్ చేయండి.